ఆదివారం ఎట్లా సండే బజార్ చూసుకోమదాంరా రిచ్గా ఏమేమి దొరుకుతాయేమో తీసుకుందామని భోజన చూద్దాంనా బిఎస్సీ లోపలికి ఎట్లుందో సండే బజారు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోతున్నా. అట్లా ఈ వీడియో వస్తే లైక్ వేసుకున్నావు. ఎందుకు నా ఆలస్యమో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాంనా. సండే బజార్లోకి అయితే వచ్చేస్తున్నా రిచ్గా రావడం అట్లా గిట్లు కనబడి నువ్వు జనం మాత్రం ఫుల్గా ఉంటున్నా బండ్లు గిండ్లు ఏమంటే ఏమేమో ఉన్నా స్వామి. ఇక్కడంతా ఫోన్లు గిన్నెలు దొరుకుతాయట ఫ్రీ అంటే డబ్బులు తక్కువ అంటున్నావు. అందుకే ఓ ఫోన్ తీసుకుందామని చెప్పి పోతేనా మనకైతే ఏం కనపడలే ఫోన్లో. ఏమంటే అంతా స్పాంటర్లు అంతా అవి ఇవి సెకండ్స్ షర్ట్లు ప్యాంట్లు చాలా ఉండే. నువ్వు శనిక్కాయలు కూడా ఉండే నా తిందామనుకుంటే తినలేకపోతే నువ్వు ఆడేంది నా ఫుల్ జనం. నువ్వు నేను తక్కువ జనం కాదు, మీరే చూద్దరుండండి కొంచెంసేపులో. ట్రాఫిక్ మళ్ళీ బండ్లు కూడా ఒకటే మధ్యలో ఊరిని బాసుగులా. ఏం రా స్వామి వీడియో తీసినట్లే అనుకుంటున్నా, కానీ ఎట్లా ఒకటి తీసి అన్నోళ్ళు చూడాల ఈ సండే బజార్ నేను చెప్పి చిన్నగా తీసుకుంటా పోతే నువ్వు భయపడతా ఎందుకు రా భయం అంటారా? నేను దొంగలు ఉంటానంటున్నా స్వామి. అండ్ ఫోన్ ఎత్తుకొని వెళ్ళిపోతారేమో అనేసి గట్టిగా పట్టుకోకపోతేనా అంటే చెప్పులు గ్యాస్ స్టవ్వులు చెప్తా ఉంటే చాలా ఉంది నా స్వామి. అంత కొత్తవి కాదు నా సెకండ్స్ అంట. ఇటువంటి మిక్సీలు ఏమన్నా దొరుకుతాయంట సైడ. జనతా గ్యారేజ్ ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడినట్లు సండే బజార్ చోర్ బజార్. ఇక్కడ ఏ వస్తువులైనా దొరుకుతాయంటున్నా రిచ్గా తక్కువ రేటుకే ఎక్కువ ఇదంటున్నా. చూడండి మిషన్లు జనం చూడండి నువ్వు ఫుల్ జనము. ఏంది దూరుకొని పోతున్నా స్వామి. ఏంద్రప్ప బాగానే వస్తుంది కదరా అనుకుంటున్నావు కొంచెంసేపులో, కానీ వీడియో తీసి చూపిద్దాంరా అని చెప్పి ఒక గట్టి ఉద్దేశంతో గట్టి పట్టుదలతో లోపలికైతే పోతున్నా. అంటే ఆయన బోకులు అంతా ఉన్నాయి. నువ్వు ఇది మామూలుగా పీసులు లెక్క కాదంట. ఇటువంటి పాతకాలం మీద విగ్రహాలు అంతా భలే ఉండే. అది మాత్రం నాకు భలే నచ్చా. అంటే సరట్లు గీట్లు అంతా ఏమేమో చేస్తున్నారు రిచ్గా. ఏమైనా దొరుకుతాయినా అతి తక్కువ రేట్లకే అమ్మబడును అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు. అట నేను మా వాడు వింటున్నా. మా వాడు నేను వదిలేసి వెళ్ళిపోయా. నువ్వు వీడియో తీసుకుంటా ఉంటారు ఆయన మిస్ అయిపోతుంది. నువ్వు మీరు ఎప్పుడన్నా వినప్పుడు ఫ్రెండ్స్తో ఇద్దరు చేతులు పట్టుకోము అంటే, ఎందుకంటే మిస్ అయిపోతే మళ్ళీ పట్టుకునేది కష్టము. చూడండి పాతకాలంవే ఎందెందో ఉండినా స్పాంటర్లు సుత్తులు గిత్తులు. నేను ఒక సుత్తి తీసుకుందాం అనుకుంటే తలకాయన పగలు కొట్టుకుందాము అని. ఎందుకురా అంటారా? ఏందినా ఈ బాధలు. చూడండి మా వాడు జోరుగా చూసా తీసుకునేవాని మాదిరిగా ఏం తీసుకోవాలా. ఏంటైతే సుత్తి తీసుకుందాం అనుకుంటున్నావు కానీ తీసుకోవాలా. ఎందుకు లేదు తలకాయ పగలు కుట్టేది. అంటే అన్నీ ఎంత పాత సామాన్లు ఉన్నట్లున్నాయి. ఇంకో స్పెషాలిటీ ఉందినా, ఇక్కడ బాగా పనిచేస్తాయంట. అదో సండే బజార్ దాటేసి ఆ పక్కకు వినామనుకో అంతే అస్సాం అంట, అంతా అస్సాం. ఇవి చూడండి చపాతీలు నూరేది కదనా ఏందో చేస్తారు అది. ఏందో నువ్వు ఇవి సిరిసిరి చేస్తాండే దోసు అని పొరిని పామెరక ఎట్టగాలి చిక్పేట మెట్రో దగ్గరికి అయితే వస్తుందా. మెట్రో కనపడలేదు నువ్వు లోపల పోతా ఉంటుందంట. ఓరిని పాసుకులా లోపల పోతా ఉంటుందో మా మీదకి వస్తుందని కొంచెం ఆడ కూడా చూస్తున్నా. వాచులు గీచులు ఉంటారు నువ్వు చూడండి. హోటల్ వేర్ అంట, ఏందో మారుతి హోటల్. మీరు పోయినప్పుడు భద్రంగా పోయినా పర్సులు ఫోన్లు మంచి చెడ్డ అంత కరెక్ట్గా పెట్టుకోండి. కుక్కర్లు దగ్గరికి అయితే వస్తుందా. అంతా ఏందేందో ఉండే సమయం చెప్తా ఉంటే చాలానే ఉన్నాయి. మీరు లాస్ట్ వరకు చూడండి నా వీడియో అయితే భలే బాగా వచ్చింది రిచ్గా. అంటే ఏమి జనం చూడన్నా. వీళ్ళు కొనే వాళ్ళకన్నా చూసేవాళ్ళు ఎక్కువ అయిపోయినా ఇక్కడ మాటల వల్ల. మనం ఏం కొనలా. దొన్న బిర్యానీ అంట హౌస్. ఏంది దొన్న బిర్యానీ హౌస్ అని చెప్పి కొంచెం దానికి అట్లా చూస్తున్నా. ఏందో మనం ఏం చూడండి అద్దాలు భలే ఉండే అద్దాలు. నేను కూడా వేసుకొని స్టైల్గా ఒక ఫోటో తీసుకొని మళ్ళీ ఆడే పెట్టేస్తే. చూడండి బడ్స్ గిడ్స్ అమ్ముతా అంటున్నా జోరుగా.
దాని కథ కూడా చూసినాం నువ్వు. మా వాడు కొందామనేసి వాచులు గీజులు చూసా. అది చూద్దాండి ఏంటంటే టపాసులు వెలుస్తూ ఉంటారు వీళ్ళు. పటా 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 అని. ఎంతక్క నెలకు 100 రూపాయనే. ఓరి నీ పాసుగుల ఈ 100 రూపాయలు గీరుపాయలు మనకు వద్దులేరా, టపాసులు వేల్చుకుంటా పోతే అంత ఏమన్నా నువ్వు వేస్తారు అని చెప్పేసి చిన్నగా పోతా ఉన్నాం. నువ్వు ఇది చూడండి ఎంతెంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో. చూసి చూసి మెడకాయ నొప్పి వచ్చేసిన పైకి. ఏమంటే మా వాడు టపాసులు తీసుకుందామని చెప్పి అని ఏం తీసుకోవాలా మేము. అంత మామూలుగా ఉండదు నువ్వు ఏమన్నా కానీ. అంటే బా అది చూడండి నువ్వు. ఇవే బడ్స్ అంట, యాపిల్ బడ్స్. ఏదో 1000 రూపాయలు చెప్పా, 400 ఇచ్చేది చెప్పలా. వాచుల దగ్గరికి అయితే వస్తుందా, వాచులు ఏం తీసుకోలేము మేము. వాళ్ళు ఏందో 500 చెప్తున్నారు ఆ వాచ్ని. ఆర్డర్ వరకే అంటున్నా బంద్ చేసే. చూడండి ఏం చూస్తాను మా వాడు తీసుకునే మాదిరిగానే వేసుకుని వెళ్ళిపోదాం పదరా అని చెప్తే మనకెందుకు లేరా వాళ్ళదే అని చెప్పి మళ్ళీ తీసేసిన రిచ్గా. ఏం జేబులు పోయినా కూడా ఒకటే చూడడమే, వెళ్ళిపోదాం భద్రప్ప. ఈ దుమ్ముకి దానికి దీనికి ఇదైపోతుంది అని చెప్పేసి మళ్ళీ వెనుదిరుగుతుంది అటు నుంచే. చిన్నగా చాలా పెద్ద కుక్కర్లు వచ్చిన మనం తీసుకుని వెళ్ళే హోటల్ పెట్టుకునేది అని చెప్పి అమ్మున నేత్రానందం చూసుకుంటా వస్తున్నా. బ్యాగులు అడుగుతున్నావు 500 అంట. అరే నీ పాసుగుల ఏమరా నువ్వు అడిగేదానికే సరిపోయింది అనుకుంటారా. ఇది చూడండి వీటికి వచ్చాను ఎలక్ట్రికల్ ల్యాప్టాప్లు ఏందేందో ఉండినా ఆయనకి అడిగేందుకు. ఇంకో మంచి వీడియోతో మీ ముందరకు వస్తున్నా. అంతవరకు నమస్కారం నువ్వు.